చదువులు చదివినా ఉద్యోగాలు రాక చాలా మంది యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కోర్సుల ఎంపికలో చేస్తున్న పొరపాట్లు వారి కెరీర్ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సులు చేస్తే మంచి ఉద్యోగాలు సాధించవచ్చన్న విషయం తెలియక చాలా మంది యువత అయోమయానికి గురవుతున్నారు. అలాంటి వారి కోసమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ సరికొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఆ కోర్సులు ఏంటి, అవి పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చున్న అంశాలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫైర్ అండ్ సేఫ్టీ CEO అండ్ కో-ఫౌండర్ శ్రీను మహంతి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. myself Srinu Mahanti. I am the director of IIFSC, Institute of Industrial Fire and Safety Engineering. గత 14 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ని నేను రన్ చేయడం జరుగుతుందండి. రిలవెంట్ ఏంటంటే సేమ్ ఫీల్డ్ నుంచి 12 years ఎక్స్పీరియన్స్ ఈ ఆర్గనైజేషన్ రెలవెంట్ నాకు ఉండడం, అంటే ఈ కోర్ ఫీల్డ్లో ఉండడం వల్ల దీని మీద ఇప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అలానే చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇన్ ద మీన్వల్ టైం వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఉద్దేశంతో మెయిన్ ఈ ఆర్గనైజేషన్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. ది డిఫరెంట్ బ్రాంచెస్ వైజ్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ అరౌండ్ మన ఆల్ ఓవర్ ఇండియాలో అరౌండ్ ఒక 6,000 స్టూడెంట్స్ వరకు స్టిల్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఏంటి సార్? అసలు ఇందులో ఎలాంటి కోర్స్ ఉంటాయి? ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఇప్పుడు మన ఏదైతే ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ అండి, ఏదైనా ఇండస్ట్రీ, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ లైక్ ఫార్మాసిటికల్ అయి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, మెరైన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ఏ ఇండస్ట్రీకైనా కంపల్సరీ ఏంటంటే ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ అంటూ ఉంటుంది. అది ఏంటంటే ఇండస్ట్రీలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇండస్ట్రీని కాపాడుతూ, అదేవిధంగా అక్కడ చేస్తున్న ఉద్యోగస్తుల భద్రతను కూడా ప్రామాణికంగా ఎటువంటి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి చాలా దోహదపడుతుంది. ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి చాలామంది ఎంప్లాయీస్ అనేది చాలా అవసరం ప్రతి ఇండస్ట్రీకి కూడా. ఆ వర్క్ చేయడానికి ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరికీ మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి డిఫరెంట్ ఆర్గనైజేషన్లో ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు మెజారిటీ అంటే మీరు చూస్తున్నట్లయితే చాలా వరకు చాలా ఇండస్ట్రీస్లో ఈవెన్ వరల్డ్ వైడ్ తీసుకుంటే వ్యాస్ట్ యాక్సిడెంట్స్ జరిగి చాలామంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్స్ జరిగి ఫైర్ ఏమైనా జరిగినట్లయితే ఆ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఏదైతే డ్యామేజ్ ఉంటుందో ఇండస్ట్రీకి, ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ప్రొడక్ట్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, అది ఇర్రీప్లేసబుల్ అనమాట. దానివల్ల చాలా నష్టం వాటిల్తుంది ఇండస్ట్రీస్కి. అందుకనే ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇండస్ట్రీస్కి కాదు, ఈవెన్ సొసైటీకి కూడా చాలా అవసరం అని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీలోని అంటే కోర్స్ని బట్టి ఫీ స్ట్రక్చర్ అని ఉంటుంది. దానికోసం స్ట్రక్చర్ కోసం ఒకసారి చెప్పండి. ఫీ స్ట్రక్చర్ జనరల్ ఎలా ఉంటుందంటే మన దగ్గర చాలా రకాల కోర్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు 1 year కోర్సెస్ ఉంటుంది, 6 months కోర్సెస్ ఉంటుంది, అలానే డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద కోర్సును బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటుంటాయి. అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ చదివి, డిగ్రీ చదివి, బీటెక్ చదివిన స్టూడెంట్స్ కూడా మన దగ్గర కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నమాట వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి. అలానే ఏంటంటే చాలామంది ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ డిస్కంటిన్యూ ఆర్ కంప్లీట్ చేసే వాళ్ళు కూడా ఈ కోర్సెస్ చేయొచ్చు. మీకు చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఒక 2 years గ్యాప్ తీసుకున్నాను, ఇంటర్ ఫెయిల్ ఆర్ వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇటువంటి కోర్సెస్ ఏదైతే ఈ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ ఉన్నాయో, ఆ ఇంటర్మీడియట్ ఎవరైతే మిడిల్లో డ్రాప్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా మన సైడ్ నుంచి కూడా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు నా కెరీర్ ఇక్కడ ఆగిపోయింది, నేను ఇంకా ఎటువంటి ఇండస్ట్రీలో వర్క్ చేయలేను, నేను ఏదైనా వర్క్ బయట అవుట్ సైడ్ థర్డ్ పార్టీలో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే దీనిపైన అంతగా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీ దాంట్లో మనకు సంస్థలో ఒక సపోజ్ 10th కానీ ఇంటర్ కానీ చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి కొంచెం ఎఫర్ట్ చేయలేరు కొంత ఫీజు అనేది. అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్స్ ఇస్తారు, వాళ్ళకి జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇలా ఎవరైతే ఇంటర్మీడియట్ డ్రాప్ చేసి ఫైనాన్షియల్గా పెద్దగా
ఫీ పే చేయలేని వారు వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ఉన్న ఫీ స్ట్రక్చర్లో ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తాం. అంతేకాకుండా చాలా తక్కువ ఫీజులో కూడా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇన్స్టెంట్గా ఉద్యోగం చేసే అవకాశం కూడా చాలా షార్ట్ పీరియడ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఒక బీఎస్సీ కానీ ఒక బీటెక్ కానీ అకాడమిక్ క్వాలిఫికేషన్ చేయాలంటే ఇట్ విల్ బీ టేక్ అరౌండ్ 4 years 5 years టైం. సో ఆ స్పాన్లో వాళ్ళు కంప్లీట్ చేసినా చేయలేకపోయినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రాటజీ బట్టి ఉద్యోగం అవసరం చాలామంది. సో వాళ్ళు ఇమీడియట్గా ఈ కోర్స్ ఒక 6 to 1 yearలో 6 months to 1 yearలో గ్యాప్లో ఈ కోర్స్ చేసినట్లు అయితే వాళ్ళకి మంచి శాలరీస్ మా ఇండస్ట్రీలో ప్రొవైడ్ చేయవచ్చు. అంటే ఏ టైప్ జాబ్స్ అండి ప్రొవైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఈ ఫైర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన కోర్సును బట్టి డిఫరెంట్ శాలరీ ప్యాకేజెస్ అనేవి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక స్టివార్డ్ పొజిషన్ ఉంటుంది, ఫైర్ స్టివార్డ్ అని సేఫ్టీ స్టివార్డ్ అని ఇట్లా ఇస్తారు. అదే ఒక బీటెక్ చేసిన క్వాలిఫైడ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి దాని స్టాండర్డ్ బట్టి బీటెక్ని బట్టి ఇంజనీర్ పొజిషన్ ఉంటుంది, ఆఫీసర్ పొజిషన్ ఉంటాయి, చాలా పొజిషన్స్ అనేవి ఇండస్ట్రీలో ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది 10th, కొంతమంది ఇంటర్, బీటెక్ ఇలా పీజీ వరకు ఉంటుంది అన్నమాట. వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గ కోర్స్ ఉంటుంది మీ దగ్గర. సో వాళ్ళ దానికి తగ్గ ఫీజ్ స్ట్రక్చర్ కానీ సాలరీ స్ట్రక్చర్ కానీ ఉంటుంది. సో మొత్తం మీద ఏం చదువుకోలేదు, సో అలాంటి వాళ్ళకి ఏమైనా కోర్స్ ఉంటుందా? లేదండి. ఎట్లా ఉంటుందంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ 10th కంప్లీట్ చేసి ఇంటర్ ఆర్ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి, మీకు ఆల్రెడీ బిఫోర్ కూడా నేను చెప్పా, సో ఆల్రెడీ కంప్లీట్ చేసినా కానీ లేదా మిడిల్లో డ్రాప్ అయినా కానీ ఏ స్టూడెంట్స్ అయినా డిఫరెంట్ కోర్సెస్ చేసి ఇమీడియట్గా జాబ్కి ప్లేస్ అయ్యే అవకాశం ఉందని. అంటే ఆ క్వాలిఫికేషన్ బట్టి మనం ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పొజిషన్ అనేది కూడా క్వాలిఫికేషన్ బేస్ అయి ఉంటుంది. అంటే బయట మనం చూసుకున్నట్లయితే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, కోర్స్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు బయట ఏదైనా జాబ్ మీరు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక 2 months కానీ 3 months కానీ సాలరీ అనేది ఈ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు తీసుకుంటారు అన్నమాట బయట, ఎక్స్ ఇన్స్టిట్యూట్ అనుకోండి. సో అలా మీ దగ్గర ఏమైనా ఉంటుందా? లేదండి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో కార్పొరేట్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, సో వాళ్ళకి ఈ ఫైర్ సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎటువంటి పొజిషన్స్ కావాలన్నా కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర రెగ్యులర్ స్టూడెంట్స్ విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ మేము స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేస్తాం, స్కిల్డ్ పీపుల్ని. సో వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర అయితే క్యాంపస్ ప్రొవైడ్ చేయడం లేదా డైరెక్ట్గా మేము స్టూడెంట్స్ని పంపించేసి రిక్రూట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఇలా ఇటువంటి ఈ ప్రొసీజర్ అనేది ఎక్కడ ఉండదు మా దగ్గర. సో స్టూడెంట్ ఓన్లీ కోర్స్కి మాత్రం ఫీజు పే చేస్తారు, ప్లేస్మెంట్కి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే స్కిల్డ్ వాళ్ళకున్న స్కిల్ని బట్టి ఆ పొజిషన్ అనేది డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీస్కి ఇంటర్వ్యూలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ వాటిని మీట్ అయినట్లయితే ఆ శాలరీ బేస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ ఫీ స్టార్టింగ్ మినిమం అమౌంట్ ఎంత ఉంటుంది, అలాగే ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అంటే మంత్సా ఇయర్సా? యాక్చువల్లీ ఈ డ్యూరేషన్ వచ్చేసి 6 months నుంచి స్టార్ట్ అవుతుందండి, 1 year కోర్సు. మన దగ్గర ఎస్పెషల్లీ కోర్సెస్ గురించి చెప్పాలంటే మన దగ్గర ఉన్న కోర్సెస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, అంతేకాకుండా అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఎస్బిటిఈటి నుంచి ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సెస్ ఏదైతుందో 1 year కోర్సెస్, నెక్స్ట్ యూజీ పీజీ కోర్సెస్ బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ, బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ అప్ టు ఎంటెక్ వరకు కూడా మన దగ్గర కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఈ కోర్సెస్ ఫిల్. ఎస్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే ఎవరైనా ఇండస్ట్రీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వారు కూడా చేసే కోర్సెస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఆ ఇండస్ట్రీలో మ్యాండేటరీ. ఎస్బిటిఈటి నుంచి స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి 1 year ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ అనేది వర్కింగ్ ఉన్న ఎంప్లాయీ కూడా చేయాల్సిందే, ఎందుకంటే అది ఒక సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్ కోర్స్ మాదిరి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కోర్సును కూడా చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఫ్రెషర్స్ స్టూడెంట్సే కాకుండా ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. అంటే మీరు ఏమంటున్నారంటే సపోజ్ ఒక ఫార్మా కంపెనీలో ఒక పర్సన్ చేస్తున్నాడు ఎంప్లాయ్, ఆయనకు వచ్చిన శాలరీ ఆయనకి సరిపోవట్లేదు, సో ఎక్స్ట్రా వేరే ఏదైనా చూస్తుంది అనమాట, ఇంకా
సాలరీ ఇంక్రీజ్ అవ్వడం కోసము, ఎక్స్ట్రా సాలరీ కోసము ఆయన ట్రై చేస్తున్నాడు అనుకోండి, మీ ఫైర్ అండ్ సేఫ్టీలో ఎలాంటి కోడ్స్ ఉంటాయి వాటికి? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్ అండి. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే చాలామంది ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు, కొంతమంది ప్రొడక్షన్లో వర్క్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్ క్యూఏ క్యూసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. బట్ చాలామంది ప్యాషనేట్గా ఉంటుంది ఈ ఫైర్ అండ్ సేఫ్టీ అనేది, ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి. సో ఇదేంటంటే ఇర్రెలవెంట్ శాలరీస్ అండి. సో చాలా మంది ప్యాషనేట్గా వర్క్ చేయాలనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అదే డిపార్ట్మెంట్ అదే కంపెనీలో ఇంటర్చేంజెస్ చేసుకోవచ్చు. వాళ్ళు దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్తోనే మన దగ్గర కోర్స్ చేసుకొని ఈ ఎస్బిటిఈటి ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి వచ్చిన ఏదైతే సర్టిఫికేషన్ కోర్స్ 1 year కోర్స్ ఉంటుందో ఆ కోర్సు కంప్లీట్ చేసుకొని వాళ్ళు సేఫ్టీ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. మ్యూచువల్గా చేయొచ్చు, బయట కంపెనీస్ కూడా అదే సేమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళొచ్చు. అలా చాలామంది మా స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎంప్లాయీ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఆయనకి ఎక్స్ట్రా శాలరీ కావాలి, ఫర్దర్గా ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాలన్నమాట. సో శాలరీ ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు ఒక కోర్స్ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవాలి. సో ఈ జాబ్ చేస్తూ ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఎలా? మీరు ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా, ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయా? వర్కింగ్ ఇది చెప్తున్నానండి, వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా కోర్సెస్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు ఏదైతే కెరియర్ని ఎన్హాన్స్మెంట్ చేయడానికి, శాలరీ అప్గ్రేడ్ చేయడానికి, ఇంక్రిమెంట్ గురించి, పొజిషన్ గురించి, సో మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పా, ఎస్బిటిఈటి ఇండస్ట్రియల్ సేఫ్టీ అనేది వర్కింగ్ ఎంప్లాయీస్కి యాజ్ పర్ ద ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం, గవర్నమెంట్ రూల్ ప్రకారం మ్యాండేటరీ. సో ఆ కోర్స్ని కంప్లీట్ చేసుకుని శాలరీ హైక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పొజిషన్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఏంటంటే ఎలా ఉంటుందంటే వర్కింగ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఫ్రెషర్స్ చేయొచ్చు, నెక్స్ట్ కెరియర్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుందాం, ఇంకెక్కడితో అయిపోకుండా ఇంకా ఫర్దర్గా మంచి రూట్స్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో ఇది మనం ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. ఈ కోర్సెస్ ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్ని కోర్సెస్కి. అలానే మెజారిటీ ఏంటంటే చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తూ అటెండ్ అవ్వలేరు కాబట్టి వాళ్ళకి సాటర్డే సండేస్ చాలా మందికి ఆఫ్ ఉంటుంది. సో వాళ్ళ గురించి మనం స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకంటూ ట్రైనింగ్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తాము. మన దగ్గర వెల్ ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళు సాటర్డే సండే వచ్చి వీక్లీ టోటల్ కంప్లీట్ అయింది, టోటల్ అవర్స్లో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో ఆన్లైన్ కూడా అలానే స్పెషలైజ్డ్గా మనం కండక్ట్ చేస్తాం, ఎస్పెషల్లీ ఫర్ ద వర్కింగ్ ఎంప్లాయీస్. సో వీళ్ళందరికీ ఒకేలా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వాళ్ళకి, ఆఫ్లైన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్కడ ఇస్తారు ట్రైనింగ్ అనేది, ఏ ప్లేస్లో ఇస్తారు, మీ దగ్గర ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది? ఎస్పెషల్లీ మా ఫైర్ అండ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిపెండ్స్ అపాన్ ద ప్రాక్టికల్ సినారియో అండి. ద ప్రాక్టికల్ సినారియో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీనికన్నా ఒక ప్రెస్టీజియస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ యార్డ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఇండస్ట్రియల్ జోన్ అయిన పైడిభీమవరంకి నియర్ బై వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. ఆ 1 acre ప్రాక్టికల్ ట్రైనింగ్ యార్డ్లో విత్ ఓన్ ఫైర్ టెండర్, అలానే ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ ఆల్ ఎక్విప్మెంట్స్తో మన స్టూడెంట్కి థియరిటికల్గా మనం అక్కడే ట్రైనింగ్ ఇస్తూ ఇమీడియట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వేరే వేరే బ్రాంచెస్ నుంచి ఏదైతే ఉన్నారో అందరు స్టూడెంట్స్ కూడా ప్రాక్టికల్ గురించి ఎస్పెషల్లీ అక్కడికి వచ్చి ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి, ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ యూజ్ చేయాలి, ఎటువంటి హోజ్ రీల్స్ ఉంటాయి, ఓకే, ఎటువంటి పంప్స్ ఉంటాయి, హోజ్ గన్స్ ఉంటాయి. సో డిపెండ్స్ అపాన్ ఫైర్ని ఎలా చెక్ చేయాలి, ఏ ఫైర్ ఏంటి. సో ఇవి చాలా మెథడాలజీ, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో అవి క్లియర్గా యూటిలైజ్ చేసి స్టూడెంట్స్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బేసిక్ అండి, ఇంపార్టెంట్. ఎస్, అది లేనప్పుడు మనం ఎంత థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చినా స్టూడెంట్స్కి ఇది ఉండదు. మనం ఇప్పుడు ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకున్నా అక్కడ ప్రాక్టికల్గా చేస్తేనే మనం ఫర్దర్గా అది యూజ్ అవుతుంది. ఇంకొకటి కూడా ఉందండి, ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి, మిస్యూజ్ అయిందనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఒక ఫైర్ ఏదైనా జరుగుతున్నప్పుడు, ఎలక్ట్రికల్ ఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఎలక్ట్రికల్ ఫైర్ షార్ట్ సర్క్యూట్ అయింది,
జనరల్ నాలెడ్జ్ ప్రకారం వాటర్ మనం పుష్ చేస్తే ఏమవుతుంది, షాక్ కొడుతుంది. దానికంటూ CO2 అనేది సపరేట్గా మనం యూజ్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ ఎంతమంది వరకు ఉంటుంది. సో అదే మనం ప్రాక్టికల్గా వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం కాబట్టి సో దేనికి ఏది వాడాలో తెలుస్తుంది. ఒకవేళ అలా వాడారనుకోండి వాటర్ ఏమవుతుంది, ఫెటాలిటీ అవుతుంది, చనిపోతారు, అంత రిస్క్ అనమాట. సో అందుకనే దీనికి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది. సో మేజర్ IAFSC తాలూకా గ్రూప్ ప్రియారిటీ ఏంటంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాక్టికల్స్. సో మెజారిటీ మేము ప్రాక్టికల్స్ మీద ఫోకస్ చేస్తాం. మాకున్న ట్యూటర్స్ అనేవాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ 15-20 years ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, ఇన్ ద ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళని మేము తీసుకొచ్చి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా వరకు స్టూడెంట్స్ చాలా ఈజీగా జాబ్స్ కూడా సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు సో స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటున్నారు. ఎస్ అండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ కోర్సెస్ మీరు ఏవైతే అనుకుంటున్నారో ఇది ఓన్లీ కార్పొరేట్ సెగ్మెంట్ ఆర్ ప్రైవేట్ రిలేటెడ్ జాబ్సే కాదండి. దీంట్లో కోర్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ టైఅప్ అనుబంధ సంస్థల్లో కూడా వర్క్ చేయొచ్చు. రైల్వేకి సేఫ్టీ ఆఫీసర్స్, ఫైర్ ఆఫీసర్స్ కావాలి. ఇందాక సెంట్రల్ గవర్నమెంట్లో చాలా సెక్టర్స్ ఉన్నాయి, దానికి కావాలి. సో అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కూడా జాబ్స్ ఉన్నాయి. ప్రతి దానికి కూడా మన కోర్సెస్ అనేది గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్కి ఇప్పుడు స్టూడెంట్కి ట్రైనింగ్ అవ్వాలన్నా స్టాఫ్ ఏ విధంగా ఉంటారు, అంటే ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? ఓవరాల్ టీమ్ ఉంటారండి. ఇప్పుడు యాక్చువల్లీ మా బ్రాంచెస్ ఉన్నాయి, విజయనగరం, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ఇట్లా బ్రాంచెస్ని బట్టి బ్రాంచెస్ స్టాఫ్ ఉంటారు. సో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటారు, నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ సాటర్డే సండే వచ్చేవాళ్ళు ఉంటారు, అవర్స్ బేస్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, నెక్స్ట్ రెగ్యులర్ టీము, మార్కెటింగ్ టీమ్ చాలా ఎక్కువ మంది ఉంటారు, 50-60 వరకు ఉండొచ్చు. సో టీమ్ అనేది కంటిన్యూస్. సో నేను బేసికల్గా మాది ఎక్కువ వచ్చేసి ట్రైనింగ్ పార్ట్, ఆ ట్రైనింగ్ పార్ట్ మీద ఎక్కువ టీమ్ ఫోకస్ చేస్తారు. ఓకే. యా. అంటే ఇప్పుడు ఈ ఫైర్ అండ్ సేఫ్టీలో ది బెస్ట్ కోర్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ మన ఎన్ని ఉన్నా, ఎంత చదువుకున్నా ఈ కోర్స్ నేర్చుకుంటే ఇంకా చాలా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తారు కదా, అలాంటి కోర్స్ ఏమైనా ఉందా? నా బెస్ట్ సజెషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఎవరైతే స్టూడెంట్స్ ప్యాషనేట్గా వర్క్ చేద్దాం, నెక్స్ట్ కెరియర్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి కార్పొరేట్ సెక్టార్లో అనుకున్న వాళ్ళు బీటెక్ చేసి ఆర్ డిప్లొమా చేసి BSc ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, సో ఎప్పుడు కోర్ జాబ్స్ ఏం చేస్తాం అంటే BSc పైన రెగ్యులర్ ఒక కెమిస్ట్రీ జాబ్, అలానే బీటెక్ పైన ఒక మెకానికల్ జాబ్, అట్లా కాకుండా సో ఎవరైతే బీటెక్ ఇవన్నీ చేసి ఉంటారో వాళ్ళకి స్టేట్ టెక్నికల్ బోర్డ్ నుంచి 1 year ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ అనేది ఉంటుంది. అది ఏంటంటే రూల్ ప్రకారం ఇండియాలో ఎక్కడ ఏ ఇండస్ట్రీలో వర్క్ చేయాలన్నా స్టేట్ టెక్నికల్ బోర్డ్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సో వాళ్ళు ఎస్పెషల్లీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ సర్టిఫికేషన్ కోర్స్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళకి వచ్చే ఇంక్రిమెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ పొజిషన్ అయి ఉండొచ్చు, చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఇందులో మనకి ఒక కోర్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి ప్రాసెస్ ఏంటి? ఇంకోటి వాళ్ళు ఫర్దర్గా సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ సెక్టర్లో జాబ్ కావాలి, ఈ శాలరీ స్ట్రక్చర్ కావాలి అంటే వాళ్ళకి మీరు ఎలాంటి కోర్సు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఏదైతే శాలరీస్ ఉన్నాయో శాలరీస్ అనేవి 2 types అండి. అది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద ఇండస్ట్రీ. కార్పొరేట్స్ పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఒక శాలరీ ఇస్తాయి, మిడిల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఒక శాలరీ బేస్ అవుతుంది. బట్ స్టూడెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వకపోయినా శాలరీ బేస్ అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ, ఫస్ట్ థింగ్. సెకండ్, ఆ స్టూడెంట్కి ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకుని బట్టి కూడా శాలరీస్ ఉంటాయి. సో అది మనం డిఫైన్ చేయలేం. బట్ కార్పొరేట్లో చాలామంది ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. బట్ వాళ్ళు ఎవరైతే ఈ కోర్స్ చేసి ఫోకస్గా ఆలోచించి బాగా నేర్చుకొని ఇండస్ట్రీస్కి అప్లై చేస్తారో చాలా మంచి శాలరీ సంపాదించవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ఇప్పుడు నేను ఒక 25,000కి ఫ్రెషర్ జాయిన్ అయ్యాడు, 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. 40,000కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 50,000కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, 60కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఇన్ ద మీన్వల్ టైం తన నాలెడ్జ్, తను ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, అది ఆర్గనైజేషన్కి ఎంత ఉపయోగపడుతుంది, ఈ 2 చాలా ఇంపార్టెంట్.
సో బిఫోర్ ద సెలెక్టింగ్ ద పర్సన్స్ ఆర్గనైజేషన్ విల్ చెక్ ద క్వాలిఫికేషన్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్. సో అంటే మీరు ఎలాంటి వాళ్ళకైనా ట్రైనింగ్ ఇస్తారా? ఇప్పుడు కొంతమంది షాపింగ్ మాల్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది షోరూమ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ టైప్ వాళ్ళకి వేరే కోర్స్ చేద్దాము, ఇలా జాబ్ చేద్దాం అని ఒక డ్రీమ్ ఉంటుంది. ఎస్ అండి. సో అలాంటి వాళ్ళకి సాలరీ ఎట్ ద టైం సాలరీ కావాలి, మనకి మంచి జాబ్ కావాలి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సు యూజ్ అవుతుంది? ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పా, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఓకే, డిప్లొమా కోర్సెస్ అనేది ఇంటర్మీడియట్ టు ఎనీ డిగ్రీ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. సో ఆ కోర్సెస్ చేసుకొని కార్పొరేట్ కంపెనీస్లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే పొజిషన్ అనేది మీ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. సేఫ్టీ స్టీవార్డ్ ఆర్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్ జూనియర్ ఆఫీసర్ సంథింగ్ వాట్ ఎవర్ మేబీ. సో మీరు హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి ఇంకా రిమైనింగ్ కోర్సెస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఏదేమైనా ఇనిషియల్లీ మనం ఒక కార్పొరేట్ కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాం కదా విత్ శాలరీ. సో మనం ఇంక్రీజ్ చేసుకోవాలి, రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఇంక్రీజ్ చేయాలి, నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇవన్నీ పెరుగుతున్న కొద్ది ఆటోమేటిక్గా మన పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ ఇండస్ట్రీ ఆర్ ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకొక ఇండస్ట్రీకి కూడా మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు, వేరే ఇండస్ట్రీస్కి. ఒక పర్సన్ డిగ్రీ కంప్లీట్ అయింది, ఆర్ కంప్లీట్ మీన్స్ డిగ్రీ చేశాడు, ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆయన ఫెయిల్ అవ్వడం, ఫర్దర్గా ఇంకేదో ప్రాబ్లం ఉంది, బీటెక్ కానీ డిగ్రీ కానీ సర్టిఫికేట్ లేదు, బట్ మీ దగ్గర ది బెస్ట్ కోర్స్ తీసుకున్నారు. సో ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే సర్టిఫికేట్ కంపల్సరీ, దానికి ఒకవేళ ఫేక్ పెట్టినా కూడా వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా వాళ్ళకి, అంటే మీ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి జాబ్ ఆఫర్స్ వస్తాయా? ఎస్, మీకు అదే చెప్పా కదండి, కొంతమంది బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో బీటెక్ ఫెయిల్ అయ్యారంటే ఆటోమేటిక్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారనే కదా. సో ఆ ఇంటర్ బేస్ చేసుకుని కోర్సెస్ ఉంటాయి. అలానే బీఎస్సీ ఫెయిల్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో బీఎస్సీ అనేది మనం మెన్షన్ చేస్తాం, బట్ ఫెయిల్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్ అవుతుంది. సో ఈ కోర్స్ ఏదైతే ఇవి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అండి, స్కిల్ కోర్సెస్ ఇవన్నీ కూడా. ఇవి అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు ఏదైతే డిగ్రీ బీటెక్ ఇవన్నీ కూడా అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో ఈ కోర్స్ అనేది జాబ్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి ఒకవేళ తను ఇప్పుడు కోర్సు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఈ కోర్స్ చేసుకుని ఉద్యోగంలోకి వెళ్ళినా కానీ రిమైనింగ్ ఏదైతే డిగ్రీ ఉందో తను కంప్లీట్ చేసుకోవచ్చు అకాడమిక్ క్వాలిఫికేషన్ని. తర్వాత కూడా డిస్టెన్స్లో ఎంఎస్సీ చేయొచ్చు, రిమైనింగ్ కోర్సెస్ చాలా ఉన్నాయి కదా, చేసుకోవచ్చు. బయట చాలా కంపెనీలు ఉన్నాయి. సో మీ దాంట్లోనే కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే వాటికి వీటికి మీకు డిఫరెన్స్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఒక ప్రోడక్ట్ కొనాలనుకున్నాం అనుకోండి, జనరల్గా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, ఒకటి క్వాలిటీ, రెండు క్వాంటిటేటివ్ ప్రైస్. ఆ రెండు ఇంపార్టెంట్. మా ఆర్గనైజేషన్కి వచ్చేసరికి క్వాలిటీలో చెక్ చేసుకుంటే క్వాలిటీ నథింగ్ బట్ ద ఎడ్యుకేషన్ అండి. మనం ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మనం ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నాం స్టూడెంట్కి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే దాంట్లో మా దగ్గర ఉన్న ఏదైతే ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. విత్ ఓన్ ఫైట్ టెండర్ అనేది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇండియాలో వేల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి ఇన్స్టిట్యూషన్లో మాదొకటి. నేను గర్వంగా చెప్తున్నాను ఆ విషయంలో. సో మా ఫ్యాకల్టీ కానీ, మా ట్రైనింగ్ మెథడాలజీ కానీ, థియరిటికల్ మెథడాలజీ కానీ, ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ చాలా వ్యాస్ట్ ఉంటుంది. సో ఇది వీటిలన్నిటికంటే ఇంపార్టెంట్ ద ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. ఆ ప్రాక్టికల్లో ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ ఓవరాల్ ఎక్విప్మెంట్ అనమాట. ఓవరాల్ ఎక్విప్మెంట్తో పాటు ఫైర్ టెండర్తో శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఒక్క పాయింట్లో మనం చెప్పొచ్చు స్టూడెంట్ ఐఏఎఫ్ఎస్సిలో జాయిన్ అవ్వచ్చు అని. సో ఇప్పుడు ఈ లోకల్లోనైనా, అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ కాకుండా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఏమైనా ఇందులో సేమ్ కోర్స్ ఇప్పుడు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్తో కూడా అబ్రాడ్ ఇన్స్టెంట్గా స్టార్టింగ్ జాబ్కి వెళ్ళొచ్చు. మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళ స్టాంపింగ్స్, ఎలిజిబిలిటీస్, మనం ఇచ్చే సర్టిఫికేషన్స్ అబ్రాడ్ జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి. సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉంటుంది. చాలా మంది అబ్రాడ్స్ కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సేఫ్టీ ఫైర్మెన్, సేఫ్టీ స్టీవార్డ్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది. చాలా స్టూడెంట్స్ మేము కూడా పంపించడం జరుగుతుంది. మీ ఆర్గనైజేషన్లోని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మీ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంటుంది? అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినట్లయితే మా ఆర్గనైజేషన్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ అండి 2024లో సోను సూద్, మీకు సోను సూద్ ఐడియా ఉంటుంది, బాలీవుడ్ ద మీన్వల్ టైమ్ సోను సూద్ అనగానే అందరికి గుర్తొచ్చేది ద బెస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ అండి. సో ఆయన చేతుల మీదుగా మేము 2024లో ఏషియన్ ఐకానిక్ అవార్డు ముంబైలో తీసుకోవడం జరిగింది.
మా ఆర్గనైజేషన్ గాను. ఏషియాలో ఉన్న కార్పొరేట్ మెంబర్షిప్ అందరికీ కూడా ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. దాంట్లో IIFSC అనేది సోను సూద్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంది రీసెంట్గా 24లో. సో అది నా బెస్ట్ అచీవ్మెంట్గా నేను చెప్తానండి. సో అంతేకాకుండా మేము రేడియో సిటీ FM నుంచి బిజినెస్ ఐకానిక్ అవార్డ్ ఇన్ విశాఖపట్నం మేము తీసుకోవడం జరిగింది. ద బెస్ట్ బ్లడ్ డొనేషన్స్ ఇన్ CSR యాక్టివిటీ నెల్లూరులో అవార్డు తీసుకోవడం జరిగింది, ఛత్రపతి శివాజీ స్టేట్ అవార్డ్. సో అంతేకాకుండా ద హైట్స్ ఆఫ్ మ్యాగజైన్, సక్సెస్ మ్యాగజైన్లో ద బెస్ట్ 10 బిజినెస్ ఎంటర్ప్రెనర్స్లో అవార్డు తీసుకుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్నేషనల్ అవార్డు బ్యాంకాక్లో ఇంటర్నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు ఫర్ ద బిజినెస్ సమ్మిట్ బ్యాంకాక్, అది కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా చాలా ఉన్నాయండి, బట్ ద ప్రియారిటైజ్డ్ నేను చెప్తున్నాను. సో చాలా ఎఫిలియేషన్స్ రిలేటెడ్ కార్పొరేట్ మెంబర్షిప్స్ చాలా ఉన్నాయి. అండ్ మీ స్టాండర్డ్స్ అప్రూవల్స్ ఎలా ఉంటాయి? లైక్ అప్రూవల్స్ అనేసరికి మాది ISO, మీకు తెలుసు ISO 2015 క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్తో గుర్తింపు పొందిన సంస్థ. ISOలో 3 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ మేము అక్రిడియేట్ అయ్యి ఉన్నాం. అదే కాకుండా మేము స్టేట్ టెక్నికల్ బోర్డ్ అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్, అండ్ మోర్ ఓవర్ థర్డ్ పార్టీ FSCI అండ్ నేషనల్ సేఫ్టీ కమిటీ అండ్ CII. సో దాంట్లో కూడా కార్పొరేట్ మెంబర్షిప్ ఉంది. సో ఇలా చాలా వరకు అప్రూవల్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కోర్స్తో పాటు ఇండస్ట్రియల్ సర్వీసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు మీరు? ఇండస్ట్రియల్ సర్వీసెస్ అంటే మనం ఈ ఎడ్యుకేషన్ పార్ట్తోనే మీనోట మన చాలా ఆర్గనైజేషన్స్కి, ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీ ఆడిట్స్, ఫ్యాక్టరీ లీగల్ కాంప్లైంట్స్ సర్టిఫికేషన్ రిలేటెడ్ టు ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్, అంతేకాకుండా ఫైర్ అండ్ సేఫ్టీలో మ్యాన్ పవర్ సప్లై, ఇలా చాలా వరకు మనం ఇండస్ట్రీస్కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు గోవిందపురం దగ్గర అన్నారు, ఇప్పుడు ఎక్విప్మెంట్ అనేది అదే మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలో. సో ఇక్కడ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర కాకుండా ఇతర వేరే రాష్ట్రాల నుంచి కానీ ఎస్పెషల్లీ ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఈ కోర్సెస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఉంటారండి. నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇండియా మొత్తం పైన మనకి స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ కొంతమంది ఆన్లైన్లో కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది హాస్టల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ అక్కడికి వచ్చి మన ఆర్గనైజేషన్లో విశాఖపట్నం మెయిన్ క్యాంపస్ దగ్గరికి వచ్చి అక్కడ హాస్టల్ తీసుకొని అక్కడ ఉండి ఈ కోర్స్ నేర్చుకొని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్పవచ్చు. ఓకే, అంటే చాలా మందికి సగం చదువుకొని ఇంకా నాకు లైఫ్ లేదు అనే వాళ్ళకి ఒక మంచి ఉపాధి కల్పిస్తున్నారు మీరు. ఇలాంటివి అట్లాంటి ఛాలెంజింగ్ ఎవరైనా ఉన్నట్లయితే, ఎస్పెషల్లీ ఓకే నా కెరీర్ ఇక్కడ ఆగిపోయింది, నేను ఇంటర్మీడియటే చదివాను, సో నాకు ఏ జాబ్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా మనం కూడా చాలా ఆర్గనైజేషన్తో కోఆర్డినేట్ చేస్తూ చాలా ఇండస్ట్రీస్ చాలా వ్యాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏవైతే ఫెసిలిటీస్ అయ్యి ఉండొచ్చు స్టూడెంట్స్కి తీసుకుంటున్నాయి, రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. సో దాంట్లో భాగంగా మనం చాలామంది స్టూడెంట్స్కి మనం ప్లేస్మెంట్ కూడా ఈజీగా ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. సో స్టూడెంట్ కూడా ఇన్ ద మీన్వైల్ టైం వాళ్ళకు కూడా ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఆ నాలెడ్జ్ అనేది మా ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేయాలి. అది స్టూడెంట్ క్రైటీరియాని బట్టి 100% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక హోప్ వదిలేసుకుంటారు అన్నమాట, మీరు అనేది ఒక హోప్ ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.